సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం అసనం మే వసనం మే జాయామే బంధువర్గమే ఇతి మే మే కుర్వాణాం కాలవృక్షో హంతి పురుషజాం. ఈ శ్లోకం మానవ జీవితంలోని అశాశ్వతత్వాన్ని అలాగే మాయను ఎంతో నిశితంగా వివరిస్తోంది. మనిషి తన జీవితం అంతా కూడా నాది 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 అనే మమకారాలతో గడుపుతూ మృత్యువును ఎలా మర్చిపోతాడో ఈ శ్లోకం ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణతో చెప్తోంది. ఒక మేక ఎలాగైతే నిరంతరం మే మే అని అరుస్తుందో అలాగే మనిషి కూడా తన జీవితమంతా ఇది నాది, ఇది నా తిండి, ఇది నా బట్ట, వీరు నా బంధువులు, ఇది నా ఆస్తి అంటూ నాది నాది నాది, దాన్నే సంస్కృతంలో మే 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 అంటారు. అలాగా కలవరిస్తూ ఉంటాడు. అలా మమకారంలో మునిగిపోయి ఉన్న మనిషి అనే మేకను కాలము అనే తోడేలు అకస్మాత్తుగా వచ్చి సంహరిస్తుంది. కాబట్టి లోకంలో ఏదీ శాశ్వతం కాదు. మృత్యువు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి నాది నాది అనే అహంకారాన్ని మమకారాన్ని వదిలి జీవితం ఉన్నప్పుడే పరమార్థాన్ని ధర్మాన్ని గ్రహించాలి. అందుచేత నాది నాది కాదు, నేనెవరు అన్నది ఆలోచిద్దాం. రేపు ఇంకొక సుభాషితంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్.